ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన భారాన్ని బట్టి మరి ప్రతిరోజు పురాతన కాలంలో యూట్యూబ్ పరిచయంలో మీతో మాట్లాడటానికి దేవుని గురించిన సంగతులను దేవుడు మాకిచ్చిన ప్రేరేపణ బట్టి, దేవుడిచ్చిన భారమును బట్టి మరి మీ కుటుంబంలోనికి, మీ గృహాల్లోనికి యూట్యూబ్ పరిచర్య ద్వారా రావడానికి, వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వింటూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తూ, షేర్ చేస్తూ మరి ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులైనందుకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, మనము దేవునిలో, దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించాలి. వాక్యానుసారమైన జీవితంలో మన జీవితాన్ని మనం కొనసాగించాలి. అందుకని గలతీ రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ శ్రేష్టమైన సంగతులను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా అద్భుతమైన సంగతులను దేవుడు కొరింథీ సంఘముకు హెచ్చరిక చేస్తూ కొరింథీ సంఘస్థులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంఘమా, మిమ్మలను నేను వాక్య ప్రకారముగా కన్నాను. వాక్యము ద్వారా నేను మిమ్మలను నా కుమారులుగా, నా కుమార్తెలుగా నేను మిమ్మలను సిద్ధపరచుకున్నాను అని 1 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనం గమనం చేస్తే చాలా శ్రేష్టమైన సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడతాడు. క్రీస్తు యేసు నందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలనని మిమ్మలను బ్రతిమలాడుకొనుచున్నాను. చూచారండి, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. ఎంత శ్రేష్టమైన దేవుని వాక్యము దేవుడు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. వాక్యమనే సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. ఎంత బలమైన వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా నిజమే, మనము శరీర సంబంధముగా, లోకానుసారముగా మనము తల్లిదండ్రుల ద్వారా భూమి మీదకి మనము జన్మించబడ్డాం. ఈ జన్మ తాత్కాలికమైనది, కొంతలో కనపడి అంతలో మాయమయ్యేది. మనము నీటి మీద బుడగలాంటి వారం, అర్థమైంది, ఆవిరి వంటి వారం అంటాడు. కాబట్టి ఇలాంటి మనలను స్థిరమైన వారముగా, వాక్య సంబంధమైనటువంటి బలమైనటువంటి బిడలముగా చేయు నిమిత్తమై దేవుడు సువార్త సంబంధమైనటువంటి వాక్యము ద్వారా మనల్ని కన్నాడు. వాక్యమనే సువార్త ద్వారా ఆయన మనలను తన సొంత కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎలాగుండాలి అంటే, మనము దేవుని పోలి నడిచే వారంగా ఉండాలి. అల్లరి చిల్లరగా, పాప సంబంధమైన జీవితముగా, శరీర సంబంధమైన జీవితముగా, ఆచార సంబంధమైన జీవితముగా కాకుండా మనము పరిశుద్ధాత్మ సంబంధమైన జీవితమును మనము కలిగి జీవించువారముగా ఉండు నిమిత్తమై సువార్త సంబంధముగా ఆయన మనల్ని కన్నాడు. కానీ క్రమబద్ధకమైన జీవితాన్ని దేవుడు వాక్య ప్రకారముగా దేవుడు మనకిచ్చాడు. ఏంటి క్రమబద్ధకమైన జీవితం అంటే? అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ధూమపానము, మద్యపానము,
నరహత్య, వ్యభిచారము, అబద్ధము, పొరుగువారిది ఏది ఆశించకుండా ఇలాగా ఆత్మ సంబంధమైన కట్టడలలోనికి దేవుడు మనలను క్రమబద్ధీకరించడానికి దేవుడు తీసుకొచ్చాడు. అందుకంటాడు, చక్కని మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఫిలెమోను రాసినటువంటి పత్రికలో చాలా శ్రేష్టమైన సంగతులను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడతాడు. 10వ వచనం ఆఖరులైనంటాడు చక్కని మాట, నా బంధకములలో నేను కనినా నా కుమారుడు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. చూచారా, ఒనేసిమును సువార్త ద్వారా దేవుడు కన్నాడు. ఒనేసిము చాలా దైవభక్తి కలిగినటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒనేసిము దేవునికి లోబడినటువంటి వ్యక్తి, వాక్యానుసారముగా జీవించినటువంటి వ్యక్తి, క్రమబద్ధకములో క్రమశిక్షణతో వాక్యము చేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తి అని ఫిలెమోను రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, నువ్వు కూడా ఒక ఒనేసిములాగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని పోలి ఒనేసిము జీవించాడు కాబట్టి అలాంటి క్రమబద్ధకమైనటువంటి ఆత్మ సంబంధమైన సాక్ష్యముతో కూడినటువంటి జీవితంలో నువ్వు జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, నువ్వు పాపములో జన్మించావు. నీ తల్లి పాపము చేత నిన్ను గర్భము ధరించి లోకములో జన్మించబడ్డావు. నువ్వు పాపములో జీవించుట, నువ్వు పాపములో నీ జీవితాన్ని కొనసాగించుట, నువ్వు పాపములో మరణించుట నా యేసు క్రీస్తు వారికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనం అంటాడు, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయండి. నా నామం పేరట ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరుగుతాయి అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చి తన శిష్యులను పంపించినట్టు మనం చూస్తున్నాం. పిల్లరా, మన వాక్యము చేత కనబడిన వారముగా, వాక్యము ద్వారా జన్మించబడిన వారముగా, అందుకంటాడు, ఇదిగో పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయను. అంటే ఏంటి? పాతవి అంటే లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి పిల్లరా ప్రతిదీ కూడా నీలో నుండి తీసివేయబడాలి. పాతవి గతించిపోవాలి, క్రొత్తవిగా మారాలి. అంటే వాక్యము ద్వారా నువ్వు దేవునిలో కనాలి, వాక్యము ద్వారా నువ్వు పుట్టాలి. దేవునికి స్తోత్రం. అదే నికోదేముతో చక్కని మాట దేవుడు మాట్లాడుతూ అంటూ ఉంటాడు, ముసలివాడైన నేను క్రొత్తగా మళ్ళా జన్మించాలి అంటే తల్లి గర్భములోనికి నేను ఎలాగో ప్రవేశించగలను, మళ్ళా ఎలాగో నేను జన్మించగలను అంటాడు. అప్పుడు దేవుని వాక్యం చెప్తుంది తెలుసా? చక్కని మాట యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమునకు వారసుడు కాడు. నీటి మూలముగా జన్మించాలి అన్నా, ఆత్మ మూలముగా జన్మించాలి అన్నా వాక్యము నిన్ను పట్టుకోవాలి. వాక్యము నీలో పశ్చాత్తాపం రావాలి. వాక్యము నీతో మాట్లాడినప్పుడు, వాక్యము నిన్ను హెచ్చరిక చేసినప్పుడు, వాక్యము నిన్ను గద్దించినప్పుడు,
వాక్యము నీ జీవితమును త్రాకినప్పుడు నీకు నీవే ఏడుస్తావు, నీ పాపములను ఒప్పుకుంటావు, నీ రోత జీవితాన్ని విడిచిపెడతావు, మోసకరమైన జీవితాన్ని విడిచిపెడతావు. దేవా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడావు, నీ వాక్యము ద్వారా నన్ను కన్నావు అని నీ గొప్ప మార్పు తెచ్చుకొని నీటి మూలముగా బాప్తీసం తీసుకుంటావు. నీళ్లతో కాదండి, నీళ్ళల్లో బాప్తీసం ముంచబడి బాప్తీసం తీసుకుంటావు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ నిన్ను బలపరిచి జీవగ్రంథములో నీ పేరు రాయబడుతుంది. ఒనేసేము వాక్యము చేత కనబడినటువంటి వాడు, ఒనేసేము వాక్యము చేత పట్టబడినవాడు, దేవునికి సాక్షిగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా ప్రవర్తనలో కానివ్వండి, మాటలో కానివ్వండి, క్రియలో కానివ్వండి, తలంపులో కానివ్వండి, ఉద్దేశాల్లో కానివ్వండి, ఏ విషయంలో కూడా దేవునికి భయపడకుండా దేవునికి లోబడి దేవుని చిత్తానుసారముగా జీవించినటువంటి వ్యక్తిగా ఒనేసిము ఉన్నాడు. పురాతన కాలంలో యూట్యూబ్ వాక్యము ద్వారా వింటున్న మీరు కూడా ఒనేసిములో వచ్చిన మార్పు మీలో కూడా రావాలి. మీ నడతలో రావాలి, మీ క్రియలలో రావాలి, మీ తలంపులో రావాలి, మీ ఉద్దేశాలలో రావాలి. అప్పుడే మీరు దేవునికి ఇష్టమైనటువంటి దేవుని పిల్లలుగా మీరు ఉంటారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాను. ఏదో చర్చికి వెళ్ళాం వస్తున్నామని అనుకుంటున్నావు, కానీ వాక్యము ద్వారా నువ్వు కనబడ్డావా? కన్నావా? వాక్యము ద్వారా నువ్వు జన్మించావా? వాక్యము ద్వారా నువ్వు పట్టబడ్డావా? వాక్యము ద్వారా నీ జీవితాన్ని సరి చేసుకుని దేవునికి అర్పణ చేసుకున్నావా? ఎలాంటి అనుభవంలో నువ్వు ఉన్నావో ఒకసారి నీవే పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున పిల్లరా, దేవుని వాక్యము చేత కనకుండా, వాక్యము చేత పట్టబడకుండా ఈ రోజున వ్యర్థమైనటువంటి వారిగా ఆచారాన్ని, వాక్యాన్ని ఏదో నేర్చుకుని దేవుని సేవకులని చెప్పి భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. ఈ రోజున యూట్యూబ్లో చూస్తున్న, వార్తాపత్రికలో చూస్తున్న, వార్తలు వింటున్న అభి భయంకరమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. సేవకుడని ఒక బోర్డు తగిలించుకొని పార్టీ పెట్టి తనకు తానే గాయపరుచుకొని ఈ రోజున దేవుని నామానికి ఎంత అవమానకరంగా ప్రవర్తించాడు, ఎంత మోసపూరితమైనటువంటి వాడిగా ప్రవర్తించాడు. ఇది క్రైస్తవ బిడ్డలకు చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే అతడు వాక్యము చేత కన్నవాడు కాదు, వాక్యము చేత మారు మనసు పొందినవాడు కాదు, వాక్యము చేత రక్షించబడినవాడు కాదు, వాక్యము చేత పట్టబడినవాడు కాదు. కాబట్టే లోకములో మెహర్బాని పొందాలి, లోకానుసారముగా ఏదో క్రెడిట్ తెచ్చుకోవాలి అని ఎంత అబద్ధమైనటువంటి రీతిలో ప్రవర్తించాడు. ఇది దేవుని నామానికి అవమానం కదా, దేవుని నామానికి దోషణ కదా. కారణం ఏంటంటే వాక్యములో కనాలి, వాక్యము నిన్ను రక్షించాలి, వాక్యము నిన్ను బ్రతికించాలి. వాక్యము సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. వాక్యం లేదు కాబట్టి సర్వసత్యం లేదు కాబట్టి ఒనేసిము యొక్క త్యాగము అతను లేదు. అందువల్లే ఈ రోజున క్రైస్తవ బిడలు తలదించుకునేటట్టుగా ప్రవర్తించి అవమానకరమైనటువంటి వాడిగా మారిపోయాడు. అతను మాత్రమే కాదండి, క్రైస్తవ బిడ్డలందరినీ కూడా అవమాన పాలు చేస్తున్నాడు. కారణం ఏంటి అంటే వాక్యము ద్వారా కనబడలేదు, వాక్యము ద్వారా ప్రసవేదన లేదు, వాక్యము ద్వారా అతడు రక్షణ పొందలేదు. ఆచారం ఈ రోజున పిల్లల ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అమ్మా,
అలాంటి జీవితము క్రైస్తవులకు ఉండకూడదు అనే ఒనేషియము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అపొస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. సరి చేసుకో. ఎంతకాలం వాక్యాన్ని అడ్డం పెట్టుకొని బ్రతుకుతావు? ఎంతకాలం వాక్యాన్ని సరైన క్రమబద్ధకములో జీవించకుండా బ్రతుకుతావు? అలా బ్రతకకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి పురాతన కాలంలో నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను హెచ్చరిక చేస్తా ఉన్నాడు. వాక్యము ద్వారా నువ్వు జీవించువాడిగా ఉండాలి. వాక్యము ద్వారా నేను సువార్త ద్వారా కన్నవాడిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఒనేషియము లాంటి మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు క్రీస్తు వాక్యము చేత పట్టబడక మునుపు సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడై ఉన్నాడు. కానీ వాక్యము ద్వారా కన్న తర్వాత, వాక్యము ద్వారా పట్టబడిన తర్వాత, వాక్యము ద్వారా తన బ్రతుకులోనికి క్రీస్తు వచ్చిన తర్వాత, పౌలుగా మార్చబడిన తర్వాత ఎన్ని నిందలు, ఎన్ని అవమానములు, క్రీస్తును పోలి నడుచున్నట్లుగా తన జీవితాన్ని సమర్పణ చేశాడు. ఎంత త్యాగశీలి! అలాగా నువ్వు కూడా ఉండాలని, అలా నువ్వు కూడా జీవించాలి అని, అలాంటి ఆత్మ సంబంధమైన జీవితంలో నీ జీవితాన్ని కొనసాగించాలని, అలాంటి భక్తి జీవితాన్ని నువ్వు అనుసరించి నడవాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు భూలోకములో ఎందుకు జన్మించాడు అంటే వాక్యము ద్వారా నిన్ను కనాలి, వాక్యము ద్వారా నీ జీవితానికి మార్పు రావాలి, వాక్యము ద్వారా నీ బ్రతుకు మారాలి. అందుకే యేసయ్య 4వ తారీఖు లోకమును జన్మించి గాయపరచబడి రూపమును ఆకారమును కోల్పోయి నిన్ను కన్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడిగా ఉన్నాడు. ఆ దేవుడే నీ కొరకు 3 బ్రేకుల మధ్య ఏలాడ తీయబడి ప్రాణమును కోల్పోయాడు. ఆ యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ నీ ప్రవర్తన, నీ క్రియలు మార్చుకుని వాక్యము ద్వారా పట్టబడి ఆయన రాకడ కూడా సిద్ధపడాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. ప్రార్థించండి. కృపామయుడా, ప్రేమయుడు మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మాతో మాట్లాడారు అయ్యా. నీ వాక్యము ద్వారా, సువార్త ద్వారా నేను కన్నానని నీ వాక్యము ద్వారా మాట్లాడావు. నిజమే ప్రభువా. ఒనేషియము నీ వాక్యము ద్వారా కన్నవ కుమారుడు ప్రభువా. పౌలు గారు నీ వాక్యము ద్వారా కన్నబిడ్డ ప్రభువా. అలాగే ప్రపంచంలో ఎంతమంది నీ వాక్యము ద్వారా పట్టబడి నువ్వు కన్నావో వారందరూ నీకు సాక్ష్యం ఇచ్చేవారిగా సిద్ధపరిచి బలపరచండి. వేషధారులైన ప్రజలు కాకుండా, వేషం వేసుకొని జీవించేవారు కాకుండా, ఆత్మ సంబంధమైన జీవితంలో మా జీవితాలు కొనసాగించినట్లుగా మమ్మల్ని మీరు బలపరచండి. మీ కృప చేత మీరు ఆదరించి కనికరించమని, ఇతడి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపదాయించమని మీ కృప చేత యూట్యూబ్ ఈ పరిచర్య ప్రభువా అనేక రాష్ట్రాలు, దేశాలకు వెళ్ళగలిగినట్లుగా, అనేకులు ప్రోత్సహించబడినట్లుగా, అనేకులు ప్రభువా నీ పనిలో ముందుకు కొనసాగినట్లుగా చిత్తపరచమని, బలపరచమని, ఆశీర్వదించమని ఆ కొరకే తొలరాబోతున్నటువంటి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ప్రార్థించిన ప్రతి అంశమునకును ఈ టీవీ పరిచయంలో పాల్గొన్న కుటుంబ సభ్యులందరికీ ఆయన రాకడతో నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్.